నా మాట ఎవరు నమ్మడం లేదు. ఎవరు నాకు తోడుగా లేరు. ఈయన కూడా అలా. రాఖీ చనిపోయిన తర్వాత ఆయన కూడా నన్ను ఈ విధంగా అంటుంటే నమ్మలేకపోతున్నాను. పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోయాను తనుజ. చాలా ఒంటరిదాన్ని. పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోయాను తనుజ. మోహిని ఒక్కతే ఇంట్లో ప్రశాంతత నాశనం చేసింది. ఎంతో కష్టపడి నేను పరిస్థితులను దారిలోకి తీసుకొచ్చాను. కానీ నా పిచ్చి పెళ్ళాం నా ప్లాన్లన్నీ నాశనం చేసింది కదా. తనని అసలు ఏం చేయాలి? ఒంటరిగా కూర్చుని కోపడితే మీ మీద మీకే కోపం వస్తుంది. అందుకే వచ్చాను. నాతో షేర్ చేసుకో. నీ మనసులో బరువు కాస్త తగ్గుతుంది. అయినా మోహిని ఇదంతా ఎందుకు చేస్తోంది? చూడు మల్హోత్రా, ఈ బ్రహ్మరాక్షసుడు ఇంతకీ ఎవరు చెప్పు? వాడు కమలాపురంలో ఉంటాడని నేను విన్నాను. వాడు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా రాగలడు? నేనైతే చాలా భయపడ్డాను. మోహిని అతని గురించి చెప్తున్న విషయాలు విని నాకు నిజంగా భయం వేస్తోంది. నీకు నిజంగా ఏమీ గుర్తులేదా? నిజానికి మనమే కలిసి ఆ బ్రహ్మరాక్షసుని చంపాం. చంపేశామా? అవును. వావ్! మరి మోహిని ఎందుకింత పిచ్చిదాల్లా ప్రవర్తిస్తోంది? ఎందుకంటే తనకి పిచ్చి పట్టింది. నాకు తనుజ పిచ్చిదాల్లా అనిపిస్తోంది. తనే మోహినిని చెడగొడుతోంది. అలాగే తన మాయలకు మోహిని లొంగిపోయి ఉంటుంది. అవును, అలాగే అనిపిస్తుంది. తనూజనే మన దారికి అడ్డుగా ఉంది. అసలు తను లేకపోయి ఉంటే ఈ పాటికి రిషబ్కి పెళ్లి ఒక గొప్పింటి అమ్మాయికి చేసి నా బిజినెస్ని సెట్ చేసుకునేవాడిని. ఏదో ఒకటి చేసేవాడిని. సరే, నా దగ్గర ఐడియా ఉంది. తనూజని దారికి అడ్డం తొలగించుకోవచ్చు. తోడుగా నేనున్నాను కదా. మీరు ఒంటరిగా ఫీల్ అవ్వద్దు. మీరు ఒంటరి వారు కాదు, నేనున్నాను మీకు. నువ్వు ఇంకా రిషబ్ మీరిద్దరు మాత్రమే. నాకున్న ధైర్యం తల్లి. మీరు మీ ధైర్యాన్ని కోల్పోకండి. నేను మీకు సహాయం చేస్తాను కదా. మీరు కూడా నాకు సహాయం చేశారు. నాకు భగవంతుడు ఒక కూతుర్ని దూరం చేశాడు. కానీ నీ రూపంలో మరొక కూతుర్ని నాకు దగ్గర చేశాడు. నాకు మీ రూపంలో అమ్మనిచ్చారు. మీరు నా గురించి ఎంతగా ఆలోచిస్తారు, నా మీద చాలా ప్రేమ చూపిస్తారు. లేదంటే అమ్మ అంటే ఏంటో ఇప్పటికి కూడా నాకు తెలిసేది కాదు. నేను ఇక్కడ కొన్ని రోజులు మాత్రమే ఉంటాను. కానీ ఇక్కడ ఉన్నంత వరకు మీ తోడని ఎప్పటికీ విడిచిపెట్టను. అలానే నేను మాటిస్తున్నాను. తనుజ, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
చేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.